చాలామంది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ డైట్ తీసుకోండి, ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోండి, పరగడుపుని తాగండి, ఎంటీ స్టమక్తో అంటున్నారు. ఆర్ దే సేఫ్? ఈ డీటాక్స్ డ్రింక్స్ అన్న పేరుతో ఎక్స్ట్రా స్టిమ్యులేషన్ కావాలా, యూ నీడ్ దట్ ఎక్స్ట్రా పుష్ టు యువర్ లివర్, కిడ్నీ, స్కిన్కి కావాలా అంటే ఈ సింపుల్ ప్రాసెస్ని మానేసి ఏదో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక కషాయం చేసుకొని తాగాలి అన్నది ఐ డోంట్ ఎంకరేజ్. సో డీటాక్స్ డ్రింక్స్ వల్ల గట్ హెల్త్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుంది? మెడిసిన్ ఇండ్యూస్డ్ లివర్ డ్యామేజెస్ ఎలా అయితే ఉంటాయో, న్యాచురల్ హెర్బల్ ఇండ్యూస్డ్ సప్లిమెంట్ లివర్ డ్యామేజెస్ కూడా అంతే ట్రూ. గట్ హెల్త్ నిజంగా హెల్దీగా ఉంది అనడానికి, అన్హెల్దీగా ఉంది అనడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? ఎప్పుడైతే మీకు గట్ హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంది అని అనిపించినప్పుడు ఇంత సింపుల్ థింగ్స్తో వెళ్ళిపోయేదాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకొని అన్నెసెసరీ మెడిసిన్స్ ఇచ్చుకొని ఆ గట్ మైక్రోబయోమ్ని డిస్టర్బ్ చేసి ఒక సింపుల్ యాసిడ్ రిఫ్లెక్స్ కాస్త కాన్స్టిపేషన్ దాకా వెళ్ళేలాగా చేసుకుంటాం. కడుపు నిండా తినడము, పీకల దాకా తినడము, సరిపోయేంత తినడం. 100% స్టమక్లో 70% ఆఫ్ ఫుడ్ ఉంటే చాలా. 80% ఆఫ్ సెటైటీస్. ఒక మిక్సీ జార్ తీసుకోండి, మీరు ఒక చట్నీ చేయాలనుకుంటారు, జార్ మొత్తం నింపేస్తే చట్నీ అవుతుందా? మొత్తం లేసి రూఫ్కి టచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రైండే అవ్వదు. సో గట్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్? కామన్గా మన ఇండియాలో మిస్యూజ్ అయ్యేది యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్. సో యూజువల్లీ యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే హలో ఎవ్రీవన్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బోల్డ్ ఎంతమంది ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోండి, గట్ హెల్త్కి మంచిది, ఆర్ ఈ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ తీసుకోండి, మీ గట్ హెల్త్కి మంచిది. యాక్చువల్గా గట్ హెల్త్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, అండ్ ఎస్పెషలీ ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఈజ్ ఇట్ గట్ హెల్త్ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్? ఈ విషయాలని బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వినీషా గారు, అండ్ షీఈ్ అ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్. హలో వినీషా గారు. హాయ్ లాస్యా, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నాకు నిజంగానే ఇప్పుడు బీయింగ్ అ కామన్ ఆడియన్స్, లేకపోతే ఏమీ తెలియని అండ్ మెడికల్ టర్మ్సే నాకు తెలియవన్న చాలామంది ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే ఈ డైట్ తీసుకోండి, ఇలా ఈ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోండి, మీరు ఇలా బరువు తగ్గిపోతారు, మీ గట్ హెల్త్కి మంచిది, మీ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుందని ఏవేవో చెప్తూ ఉంటారు. అందరూ వాడచ్చు అలాంటివి, ఇట్స్ కామన్ చెప్పేస్తున్నారు అన్నింటికి. యూజువల్లీ వన్ యూ నేమ్ డీటాక్స్, అవి కమర్షియల్ డీటాక్స్ డ్రింక్స్ ఉన్నాయి మనకి. ఇంట్లో చేసుకునేవి కూడా ఉన్నాయి. ఎక్కువ ఇంట్లో చేసుకునేవి ఎక్కువ చెప్తున్నారు, ఇలా వేసుకోండి, అలా వేసుకోండి, ఎవ్రీడే. అంటే మండే ఇది తాగండి, ట్యూస్డే ఇది తాగండి, వెన్స్డే ఇది తాగండి, పరగడుపుని తాగండి, ఎంటీ స్టమక్తో అంటున్నారు. ఆర్ దే సేఫ్? బేసిక్ బాడీ పాత్వేస్ ఎలా ఉంటాయంటే, మనం తీసుకున్న ఏదైనా మెటబాలిక్ వేస్ట్, అంటే మనం ఫుడ్ తింటాము, దాని నుంచి మెటబాలిక్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంది. యువర్ లివర్స్, కిడ్నీస్, యువర్ స్కిన్ డూ ఇట్స్ నార్మల్ డీటాక్స్ ప్రాసెస్ చేసుకుంటాయి. దట్స్ హౌ వీ సర్వైవ్ యాక్చువల్లీ. ఆ పాత్వేస్ ఉన్నాయి కాబట్టి మనం సర్వైవ్ అవుతాం. మరి ఈ డీటాక్స్ డ్రింక్స్ అన్న పేరుతో ఎక్స్ట్రా స్టిమ్యులేషన్ కావాలా, యూ నీడ్ దట్ ఎక్స్ట్రా పుష్ టు యువర్ లివర్, కిడ్నీ, స్కిన్కి కావాలా అంటే ఈ రెండు ఎక్స్ట్రీమిటీస్ మధ్యలో, అంటే నార్మల్ ఫిజియలాజికల్ ఫంక్షనింగ్కి అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ డీటాక్స్కి మధ్యలో దెర్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్ న్యాచురల్ డీటాక్స్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్. మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో మీ ఫంక్షనాలిటీ, బాడీ ఫంక్షనాలిటీ పెరుగుతుంది. యువర్ బాడీ న్యాచురల్లీ ఆ పాత్వేస్ ఇంకా బెటర్గా డీటాక్స్ చేసుకోగలవు. ఈ సింపుల్ ప్రాసెస్ని మానేసి టర్మరిక్ వాటర్ తాగాలో, నీమ్ వాటర్ తాగాలి, ఏదో ఒక 4-5 ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక కషాయం చేసుకొని తాగాలి అన్నది ఐ డోంట్ ఎంకరేజ్. ఇది అన్ని కేసెస్లో పనిచేయదు. ద ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ తీసుకొస్తుంది. కోవిడ్ టైంలో ఒక కషాయం రెసిపీస్ అన్నీ మన ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలా ఉన్నాయి. నాకు ఫస్ట్ వచ్చిన క్లయింట్స్ అందరూ నార్త్ నుంచి వచ్చారు. సో ఈ కషాయం తాగి యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ అయిపోయి అక్కడి నుంచి దే ఆర్ నాట్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద నార్మల్ హెల్త్. సో సైడ్ ఎఫెక్ట్ జనరల్గా ఎంటీ స్టమక్లో ఈ కాంబినేటివ్స్ అంటాం, అంటే జీలకర్ర, కొరియాండర్, టర్మరిక్, ఇవన్నీ వార్మ్త్ని ప్రొడ్యూస్ చేస్తాయి బాడీలో. ఈ వార్మ్త్ ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అన్నీ మీకు వింటర్ సీజన్లో మేబీ సర్టెన్ పాపులేషన్కి సెట్ అవుతాయేమో, కానీ త్రూ అవుట్ ద ఇయర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ క్లైమేటిక్ కండిషన్స్ కాకుండా మీ అలవాట్లను బేస్ చేసుకొని,
సే లైక్ యు ఆర్ ఎ స్మోకర్ లేదా ఆల్కహాల్ తాగుతారు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యు ఆర్ డూయింగ్ దిస్ కషాయం కైండ్ ఆఫ్ థింగ్స్, అది కార్బోనేటెడ్స్ వామ్గా ఉంటాయి, అవి ఇంకా బాడీని హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి విచ్ లీడ్ టు యాసిడ్ రిఫ్లెక్స్. సో ఇలాగా ప్రతి బాడీకి ఒక్కొక్క రకమైన డీటాక్స్ పాత్వేస్ ఎన్హాన్స్ చేసే మెకానిజం ఉంటుంది. డీటాక్స్ ఇస్ ట్రూ, మేబీ కావాల్సిన రెగ్యులర్ డీటాక్స్ న్యాచురల్గా మీ బాడీ చేసుకునే దానికన్నా ఎక్సర్సైజ్తో ఎన్హాన్స్ చేసుకోవడం ఈజ్ అ వెరీ రైట్ వే. ఇది కాకుండా స్టాగ్నెంట్ కోలన్ ఉంటుంది, అంటే మీరు కాన్స్టిపేటెడ్ ఉన్నారు, లేకపోతే మీకు లివర్ ఇన్ఫ్లమేషన్ ఉంది, మేబీ మీ అబ్డామెన్ స్కాన్లో తెలుస్తుంది. అలాంటప్పుడు పర్టికులర్ గైడెన్స్లో లివర్ కూడా ఫేజెస్ ఉంటాయి లాస్యా, phase 1 డీటాక్స్, phase 2 డీటాక్స్ అని. ఇట్స్ న్యాచురల్లీ అ లివర్ పాత్వే. వీటిని phase 1లో ఒక రకమైన సప్లిమెంట్స్ స్టిమ్యులేట్ చేస్తే, phase 2ని ఒక రకమైన సప్లిమెంట్స్ న్యాచురల్ ఫుడ్ స్టిమ్యులేట్ చేస్తాయి. అసలు ఈ 2 ప్రాసెసెస్ తెలియకుండా మీకు నచ్చిన హెర్బల్ రెమెడీసే కదా, ఏం కాదు అని మీరు ఓవర్ యూజ్ చేసినప్పుడు ఇట్ గెట్ బ్యాక్స్ ఇన్ టు ద స్పాయిల్డ్ గట్ హెల్త్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు గట్ హెల్త్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది. ఎందుకంటే మీరు అన్నట్టు ఏది పడితే అది హెల్త్ అని చెప్పి ఏది పడితే అది మనం పొట్టలో వేసేసుకుంటున్నాము. సో డీటాక్స్ డ్రింక్స్ వల్ల గట్ హెల్త్ అనేది ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తుంది? మీరు వాడే ఫస్ట్ అపజయ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా నేను నా ప్రాక్టీస్లో చూసింది ఎక్స్ట్రీమ్ అల్సరేషన్స్ ఇన్ ద స్టమక్, అదొకటి మాత్రం ఉంది. రెండవది టర్మరిక్ సప్లిమెంట్స్ చాలా కామన్ ప్రాక్టీస్ అయిపోయింది లాస్ట్ కోవిడ్ తర్వాత. ఈ కోవిడ్ వైరస్ని కానివ్వండి లేకపోతే ఇమ్యూనిటీని పెంచుకోవడానికని టర్మరిక్ సప్లిమెంట్స్ తీసుకుంటాం. పసుపు చాలా ఇంపార్టెంట్, బట్ అది ఎంతవరకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది ఫుడ్లో ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ ఎ న్యాచురల్ ఫుడ్, లేదా మార్నింగ్ లేవగానే జస్ట్ పించ్, మీకు ఏం యాసిడ్ రిఫ్లెక్స్ లేదు ఎగ్జిస్టింగ్ అనుకున్నప్పుడు యూ జస్ట్ టేక్ ఏ వెరీ పించ్ ఆఫ్ వామ్ వాటర్లో కలుపుకొని వింటర్స్లో తాగండి, దట్ ఈస్ గుడ్. అసలు నిజంగానే చాలామంది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, నాట్ ఓన్లీ దిస్ థింగ్, చాలా సప్లిమెంట్స్ తీసుకున్నారు, చాలా హెల్త్కి మంచిది అన్నట్టు. అదే గుడ్ యాక్చువల్లీ. సి వెన్ యూ సే సప్లిమెంట్స్, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ప్రోటీన్ పౌడర్ దగ్గర నుంచి, ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ D3 వైటమిన్స్, B12 విటమిన్ సి క్యాప్సూల్స్, వైటమిన్ సి క్యాప్సూల్స్. కొన్ని యువర్ బాడీ కాంట్ ప్రొడ్యూస్ లాస్ట్ ఇయర్, సే లైక్ D3 సప్లిమెంట్ కావాలి. D3 ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు యాంగ్జైటీస్ వస్తాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, చిన్న విషయానికి ప్యానిక్ అయిపోతారు, యూ గెట్ యువర్ ప్యానిక్ అటాక్స్, బ్రిటిల్ బోన్స్ ఉంటాయి, కాల్షియం అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండదు. ఏదైతే మీ బాడీకి నిజంగా ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ గెటింగ్ త్రూ ద ఫుడ్, మనకి వైటమిన్ డి ఫుడ్ నుంచి రాదు. దో ఎగ్ యోక్లో వెరీ మైన్యూట్ అమౌంట్, మష్రూమ్స్లో మైన్యూట్ అమౌంట్ ఉంటుంది. వెన్ యూ స్టాండ్ ఇన్ ద సన్, అది లివర్ హెల్తీగా ఉండాలి, మళ్ళీ కిడ్నీస్కి వెళ్ళాలి టు గెట్ కన్వర్టెడ్ ఇన్ టు అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ D3. ఇలా డిఫికల్ట్. సో అది ప్రూవెన్ కూడా కాదు. ఒక్కొక్క స్కిన్ టైప్, మెలనిన్ కంటెంట్ అంటాము, డార్క్ స్కిన్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోలేదు, లైటర్ స్కిన్ కెన్ అబ్జార్బ్ బెటర్. మార్నింగ్ ఒక పర్టికులర్ టైమింగ్లో నించుంటేనే ఇట్ గెట్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ D3 ఎక్స్పోజర్. సో ఇలాగా కాంప్లికేటెడ్గా ఉండి బట్ రియల్ నీడ్ ఉంది బాడీకి అనుకుంటే, దట్ 2 వైటమిన్స్ విచ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఇస్ D3 ఒకటి, B12 ఒకటి. అండ్ D3 ఎప్పుడు కూడా K2 డిపెండెంట్, వైటమిన్ K డిపెండెంట్ అండ్ మెగ్నీషియం డిపెండెంట్. సో ఇవి వారంలో ట్వైస్ ఆర్ థ్రైస్. అండ్ K కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ యూఆర్ ఆన్ ఎనీ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా కూడా అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సిన సప్లిమెంట్స్. సో B12 డెఫిషియన్సీస్ చాలా కామన్ అయిపోయింది లాస్ట్. ఇంతకుముందు నాన్ వెజిటేరియన్ తింటే B12 వచ్చేది మనకి, బికాజ్ ఫ్రీలీ గేజ్డ్ యానిమల్స్ ఉండేవి. అది మనకి రెడ్ మీట్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫ్రీలీ గేజ్డ్ ఉండేవి, మనకి ఎంతో కొంత మోతాదులో B12 వచ్చేది. సో నాన్ వెజ్ గట్ హెల్త్కి మంచిదా? ఇట్స్ నాట్ గట్ హెల్త్ అని ఈ పర్టికులర్ ఫుడ్ మంచిదా, ఈ పర్టికులర్ ఫుడ్ చెడ్డదా అని ఏం లేదు లాస్ట్ ఇయర్. బికాస్ చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు సో కాల్డ్ న్యూట్రిషనిస్ట్లు వస్తున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ డైజెషన్. సో నో ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. న్యూట్రిషన్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి, అది వర్సన్ చేస్తుంది డెఫినెట్గా నాన్ వెజిటేరియన్. లేదా ఫైబర్ బ్యాలెన్స్ అర్థం చేసుకోకుండా రోజు బయట తింటారు చూడండి, వెళ్ళి బిర్యానీలు తిని రోజు బయట నాన్ వెజ్ తింటే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. అలా కాకుండా బ్యాలెన్స్డ్గా మీరు వెళ్తే కనుక, అంటే ఒక పోర్షన్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ సర్వింగ్కి ఒక 2 పోర్షన్స్ ఆఫ్ వెజిటేరియన్ అంటే ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ తీసుకుంటే ఇట్స్ ఈజీ టు డైజెస్ట్ అండ్ మీకు కావాల్సిన ప్రోటీన్ బాడీకే అందుతుంది. ఎగ్స్ ఆర్ వెరీ ఈజీ టు డైజెస్ట్. వెన్ ఐ సే ఈజీ టు డైజెస్ట్, మీ డైజెషన్ వేరు, నా డైజెషన్ వేరు అయి ఉండొచ్చు. సో ఇక్కడ కామన్ ప్రిన్సిపల్స్లో ఒకటి నాన్ వెజిటేరియన్కి అప్లికబుల్ ఏంటి అంటే,
రెడ్ మీట్ ఒకటి వెరీ హార్డ్ టు డైజెస్ట్. దాంట్లో ఉండే ఇలాస్టిన్ వల్ల చికెన్లో ఉండే ప్రోటీన్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది, మటన్లో ఉండే ప్రోటీన్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో మటన్ ఈజ్ రియల్లీ రిచ్ ఇన్ ఇలాస్టిన్, కొలాజన్ అండ్ దాంట్లో ఉండే ప్రోటీన్ ఫైబర్స్ కొంచెం హార్డ్ టు డైజెస్ట్ ఉంటుంది. దీనివల్ల కాన్స్టిపేషన్ జనరల్గా ఉంటుంది. ఒక ఏజ్ తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్, యాసిడ్స్ తగ్గిపోతాయి. లేదా చిన్నపిల్లల్లో కూడా రెడ్ మీట్ డైజెస్ట్ చేసుకున్నంత కెపాసిటీకి ఆ లెవెల్లో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ఇంకా పెరిగి ఉండదు కాబట్టి అక్కడ రెడ్ మీట్కి ఉంటుంది. బట్ ఈ నాన్ వెజిటేరియన్ తింటే నాకు కాన్స్టిపేషన్ వస్తుంది, నాకు గట్ హెల్త్ మంచిగా అనిపించట్లే, యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందంటే దెన్ యూ రిపేర్ యువర్ గట్. లేదా మేబీ మీ బాడీ న్యాచురల్గా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోవడానికి స్ట్రగుల్ అవుతుందేమో, ఇట్స్ ఓకే టు టేక్ ఏ బ్రేక్, అది తీసుకోవచ్చు. సో కామన్ ప్రిన్సిపల్ అసలు తినొద్దు అనే ప్రిన్సిపల్ అయితే లేదు. సో గట్ హెల్త్ నిజంగా హెల్దీగా ఉంది అనడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్, అన్హెల్దీగా ఉంది అనడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? సి వెన్ యూ సే గట్, మన ఓరల్ క్యావిటీ దగ్గర నుంచి, ఓరల్ క్యావిటీ, యువర్ ఫుడ్ పైప్, యువర్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ ద రెక్టల్ ఏరియా. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ నార్మల్గా ఉంది అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ డైజెస్టెడ్, మీకేం అనిపించదు, యూ గెట్ దట్, ఆ ఫుడ్ మీకు ఎనర్జీని ఇవ్వాలి. ఎప్పుడైతే మీకు గట్ హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంది అని అనిపించినప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ రావడం, బర్పింగ్ రావడము, నాకు కొంచెం తిన్నా కూడా హెవీగా అనిపిస్తుంది, గ్యాస్ ఎక్కువగా పాస్ చేయడం, లేదా బ్లోటింగ్, లేదా ప్రోగ్రెసివ్గా మీరు ఈ రోజు మీకు ఒక ఫుడ్ ఇంటాలరెన్స్, మేబీ గ్లూటెన్ తింటే నాకు పడట్లేదు, డైరీ తింటే నాకు పడట్లేదు, ఇది ఒక 5 years తర్వాత ఏది తిన్నా నాకు పడట్లేదు. సో ఇట్ ప్రోగ్రెసెస్ టువర్డ్స్ దీస్ థింగ్స్. సైలెంట్ డిసీజ్ ఈ గట్ హెల్త్ డిసీజ్? ఇట్ కుడ్ బి, సి మేబీ అవేర్నెస్ లేకుండా యూ థింక్ లైక్ ఇట్స్ ఎ సైలెంట్ డిసీజ్ అని అనుకోవచ్చు. బట్ అది బాడీ కాన్స్టెంట్గా మనతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటుంది. వి ఇగ్నోర్ దెమ్. నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తాను. యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చింది అంటే యువర్ బాడీ ఈస్ ట్రైంగ్ టు టెల్ దట్ మీరు తినే పద్ధతో, లేకపోతే మీ స్ట్రెస్ లెవెల్స్, మీ లైఫ్ స్టైల్ బాగాలేదు, ఆల్కహాల్, స్మోక్, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు, వీటి నుంచి బ్రేక్ తీసుకొని న్యాచురల్గా మీ బాడీని రీసెట్ చేసుకోండి అనే ఒక సైన్ అనుకోవచ్చు యాసిడ్ రిఫ్లెక్స్, అసిడిటీ. కానీ మనం ఏం చేస్తాము, ఈ సైన్స్ అని మనము అర్థం చేసుకోకుండా వి గో టు ఏ డాక్టర్, వి సప్రెస్ దట్ విత్ ద మెడికేషన్. ఒక యాంటాసిడ్ తీసుకొని మనం సప్రెస్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. రీజన్ ఏంటి? డోంట్ అడ్రెస్ ద రీజన్. అక్కడ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఫస్ట్ మీకు ఎందుకు యాసిడ్ రిఫ్లెక్స్ స్టార్ట్ అయింది, దానికి అనలైజ్ చేసుకుంటే 2 reasons, లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ యువర్ డైటరీ హ్యాబిట్స్, ఈ 3 reasonsలో ఏదో ఒకటి ఉండాలి. సో వీటిని మనం అనలైజ్ చేసుకొని కట్ డౌన్ చేయకుండా ఇది ఇలాగే ఉంటుంది, యు ఆర్ స్టిల్ డూయింగ్ యువర్ అన్హెల్దీ లైఫ్ స్టైలే చేస్తూ ఉంటారు, బట్ మీరు డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మెడిసిన్ ఎప్పుడు కూడా డయాగ్నోస్టికల్లీ అక్కడ ఒక ఇన్ఫెక్షన్ ఉంది, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉందంటే యూ నీడ్ ఏ మెడిసిన్. అక్కడ ఏం లేదు, ఎండోస్కోపీలో ఏం రావట్లేదు, ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే మీకు ఏదో పర్టికులర్ రీజన్ వల్ల వస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్ అనే కేసెస్ 80% ఉంటాయి లాస్ట్ ఇయర్. 20% ఇన్ఫెక్షన్ కేసెస్ ఉంటాయి. ఆ 80% ఏమీ లేని, డయాగ్నోసిసే లేని చోట, అంటే ఒక రూట్ కాజ్ అంటే ఇన్ఫెక్షనో లేకపోతే ఇంకా ఏ రిపేర్ అవసరం లేని బాడీకి ఫుడ్ యాజ్ అ మెడిసిన్ యూ కెన్ యూస్, లైఫ్ స్టైల్ యాజ్ అ మెడిసిన్ యూ కెన్ యూస్. టైంకి పడుకోవాలి, టైంకి తినాలి, తినేది హెల్దీగా బ్యాలెన్స్డ్గా తినాలి. ఇంత సింపుల్ థింగ్స్తో వెళ్ళిపోయేదాన్ని మనం చాలా కాంప్లికేట్ చేసుకొని అన్నెసెసరీ మెడిసిన్స్ ఇచ్చుకొని ఆ గట్ మైక్రోబయోమ్ని డిస్టర్బ్ చేసి ఒక సింపుల్ యాసిడ్ రిఫ్లెక్స్ కాస్త కాన్స్టిపేషన్ దాకా వెళ్ళేలాగా చేసుకుంటాం. హౌ డేంజరస్ ఇట్ ఈస్ కాన్స్టిపేషన్? ఆ తర్వాత అగైన్ ఇట్ డేంజర్ అని చెప్పడానికి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఐబిడి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. అది ఇంతకుముందు ఒక డెకేడ్ ఎగో వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్, హార్డ్లీ ఒక కేసు మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు వెన్ వీ గో టు ఐసీయూ బ్లాక్స్ కానీ వెళ్ళినప్పుడు ఎక్కడో ఒక కేసు కనిపించేదేమో, అడ్మిట్ అయ్యి పోస్ట్ ఆప్ దాకా వెళ్ళేదాకా కేసెస్ చాలా తక్కువగా ఉండేవి. ఓపీలో అసలు మాకు కనిపించేవే కాదు. కానీ ఇప్పుడు అది ఒక కామన్, యాసిడ్ రిఫ్లెక్స్ ఎంత కామన్గా అయిపోయిందో ఐబిడి కూడా ఇండియన్స్లో అంత కామన్ అయిపోయింది. మనకి ఇండియన్ జీన్స్, మన జీన్ ప్రకారంగా చూసుకుంటే ఏషియన్స్ ఆర్ లెస్ ప్రోన్ టు ఐబిడి లాస్ట్ ఇయర్. కానీ అది మనలో వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఐబిడి, బికాజ్ వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటారు, ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఎక్కువ తింటారు, డైజెస్టివ్ పవర్ ఎక్కువగా. మన దాంట్లో ట్రెడిషనల్ గా చూస్తే మనందరం అన్నం, పప్పు, కూర, సటిల్డ్ ఫుడ్, ఫైబర్ ఇంటేక్, మోస్ట్లీ మనకి హోమ్ మేడ్ ఫుడే అలవాటు లాస్ట్ ఇయర్ మనందరికి. కరెక్ట్.
అందుకనే మన దాంట్లో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తక్కువ, ఐబిడి గట్కి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ తక్కువ. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకా 4 AM బిర్యానీ దగ్గర నుంచి 10 AM బిర్యానీ దాకా దట్స్ బీన్ అవర్ లైఫ్ స్టైల్. అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది, విచ్ ఈస్ నాట్ ఓకే. అసలు ఇట్స్ నాట్ ఓకే టు ఈట్ ఎవ్రీ డే అవుట్ సైడ్. రెస్టారెంట్లో నేను తింటాను, నాకు కుదరదు, నా వర్క్ వల్ల కుదరదు, లేకపోతే ఇంకా ఏదో రీజన్ చెప్పి ఇఫ్ యు ఆర్ స్టికింగ్ టు దట్ రెస్టారెంట్ ఫుడ్స్, హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ఫ్లమేటరీ. వారానికి ఎన్ని రోజులు తింటే సేఫ్గా ఉంటాము, అసలు ఎన్ని రోజులు తినకుండా ఉంటే ఇంకా సేఫ్గా ఉంటాం? బయట ఫుడ్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీ చాయిస్. అంటే బయట హెల్దీగా తినొచ్చు, యూ కెన్ గో అండ్ పికప్ ఏ నైస్ సాలెడ్ బౌల్ లాంటివి పిక్ చేసుకొని మంచి కుక్డ్ ఫుడ్స్ పిక్ చేసుకోవచ్చు. ఆన్ అదర్ హ్యాండ్ యూ కెన్ గో అవుట్ అండ్ ఈట్ పిజ్జా అండ్ డ్రింక్ లైక్ కోల్డ్ డ్రింక్, ఒక పెద్ద మిల్క్ షేక్ తాగొచ్చు. సో వెన్ యూఆర్ ఈటింగ్ అవుట్ సైడ్, నేను IBS ఉన్న వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తాను. సో మీకు ఇంట్లో పడే ఫుడ్, ఇడ్లీ అండ్ దోశ ఈజ్ యువర్ గో టు మీల్ అనుకోండి, మీకు చాలా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ బయట తినాల్సిన అవసరం వచ్చింది అంటే ఈట్ సంథింగ్ క్లోజ్ టు యువర్ రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇడ్లీ దోశ నుంచి వెళ్ళిపోయి చోలే భటూరేకి వెళ్ళు. సో దాట్ ఈస్ డ్యామేజింగ్. అసలు ఏ గట్ ఇష్యూస్ లేదు, నా గట్ని కాపాడుకోవాలి, బయట తింటున్నా అన్నా కూడా ఈజీ టు డైజెస్ట్ ఫుడ్ తినండి. ఇప్పుడు దోశ ఈజ్ నో మోర్ దోశ, అది హైబ్రిడ్ దోశ. దాంట్లో పిజ్జా దోశ వచ్చింది, నాన్ వెజ్ దోశ వచ్చింది, అండ్ లీటర్ నూనెలు పోస్తున్నారు. దీస్ 2 foods ఆర్ మెంట్ టు బి లో క్యాలరీ. మన ఉప్మా, దోశ, పొంగల్, 99 వెరైటీస్ ఆఫ్ దోసాస్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లో క్యాలరీ ఫుడ్స్. లాస్యా మనము వెస్టర్నైజ్ అయిపోతున్నాం. వెస్టర్న్ కంట్రీస్ అన్ని ఇండియన్ మెథడ్స్ ఫాలో అవుతూ టర్మరిక్, ఘీ, కోకోనట్ ఆయిల్ అంటుంటే మనం వెస్టర్న్ మెథడ్స్కి వెళ్ళి పిజ్జా, చీజ్, బర్గర్, పిజ్జాస్, అండ్ మన దోశని కూడా పిజ్జా దోశ చేసేసాం. సో ఇట్స్ ఆల్వేస్ యువర్ చాయిస్. మీరు 5 days తింటారా, బట్ పిక్ లైక్ ఏ వెరీ గుడ్ హైజీన్. అది ఇంపాసిబుల్ అనుకోండి, ఐ వుడ్ సే వీక్లో ఒకసారి. దట్ టు వీక్ మొత్తం చీట్ డేతో పెట్టుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ మొత్తం బయట అనుకుంటా చూజ్ 1 meal. ఎండ్ ఆఫ్ ద డే అది ఇంపాసిబుల్. ఒక మీల్ కూడా మనం బయట తినకుండా ఉండడం ఇట్స్ ఇంపాసిబుల్. సో యూ కెన్ చూజ్ 1 meal విచ్ ఇస్ హెల్దీ ఆల్టర్నేటివ్ అని చెప్తాను లాస్ట్. సో ఇప్పుడు ఒక మీల్లో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. కడుపు నిండా తినడము, పీకల దాకా తినడము, సరిపోయేంత తినడము. సో ఎలా అంటే ప్రపోర్షనేట్ గా చూస్తుంటే అబ్బా ఫుల్ గా తినాలి, ఎనర్జీ రావాలి అంటారు కదా. సో ఆ ప్రపోర్షనేట్ ఏంటి? ఇప్పుడు 100% స్టమక్ లో 70% ఆఫ్ ఫుడ్ ఉంటే చాలా మనకు. ఫర్ బెటర్ డైజెషన్ ఇట్స్ ఆల్వేస్ 80% సెటైటీ లాస్ట్. ఎవ్వరూ కూడా కడుపు నిండుగా తినకూడదు. 80% ఆఫ్ సెటైటీస్. ఒక మిక్సీ జార్ తీసుకోండి, మీరు ఒక చట్నీ చేయాలనుకుంటారు, జార్ మొత్తం నింపేస్తే చట్నీ అవుతుందా? మొత్తం లేసి రూఫ్కి టచ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రైండే అవ్వదు, ఆర్ పార్షియల్లీ గ్రైండ్ అవుతుంది, లేకపోతే కష్టపడి గ్రైండ్ అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్. ఈజీ టు డైజెస్ట్ ఫుడ్స్ని మనము 80% సెటైటీ వరకు తింటే సరిపోతుంది లాస్ట్. ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ మిమ్మల్ని ఎనర్జెటిక్గా ఫీల్ చేయాలి. డ్రౌజీనెస్, మనం తినంగానే ఫస్ట్ లంచ్ తిన్నామా, బటన్ చెప్పుకొని ఇలా కూర్చుంటాం మనం. సో లెథార్జీ వస్తుంది అంటే ఇట్స్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద న్యూట్రిషన్. మీరు కార్బ్స్ ఎక్కువ తింటున్నారు, తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటున్నారు. ఇంకొకటి మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ పోయినాయి లాస్ట్. మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ ఎలా చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను మైండ్ఫుల్ ఈటింగ్ practice. What is the ways to do it? First step is like let your brain communicate to the gut. అది ఎలా జరుగుతుందంటే, మీకు డైవర్షన్ లేనప్పుడు ఫోన్ ఒక చేతిలో పట్టుకొని ఒక చేతిలో తింటుంటే యువర్ బ్రెయిన్ విల్ నెవర్ కమ్యూనికేట్ టు ద గట్. ఇది ఫిజియాలజీ లాస్ట్. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ నేనేదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పట్లేదు. దీనిపైన చేసుకుంటే కాదు. మనకి బ్రెయిన్ అండ్ గట్ ఆర్ కనెక్టెడ్ టు ఏ వెరీ స్ట్రాంగ్ నర్వస్ సిస్టమ్. ఒక నర్వస్ సిస్టమ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. మన చూయింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు when your teeth are grinding the food, first మెకానికల్ డైజెషన్ నోట్లోనే అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, జస్ట్ వీ గల్ప్ డౌన్ బికాస్ మన ఫోకస్ అంతా ఫోన్ మీద ఉంటుంది. వీ డోంట్ అబ్జర్వ్ వాట్ యు ఆర్ ఈటింగ్. కాబట్టి ఆ మెకానికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడే జరగట్లేదు అన్నది నా ఒపీనియన్. ఫస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు. ఈ మెకానికల్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు చూ చేసినప్పుడు ఇట్ గోస్ లైక్ ఏ సిగ్నల్. మీ బ్రెయిన్ మీ స్టమక్ని హంగర్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, డైజెస్టివ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ ఇచ్చే లోపల మన ఫుడ్ తినడం అయిపోతుంది. సో ఇఫ్ దాట్ ఈస్ ద వే, మీకు ఎప్పటికీ అర్థం కాదు మీ 80% సెటైటీ ఏంటో మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎవరో వచ్చి ఒక కప్ రైస్ తినండి, 2 కప్పులు కూరలు తినండి, దట్ ఈస్ యువర్ సెటైటీ అని ఎలా చెప్తారు? నోబడీ క్యాన్ డిక్టేట్ దట్ ఫర్ యూ, నోబడీ క్యాన్ రైట్ ఇట్ ఫర్ యూ. మీకోసం ఎవరూ చేయలేరు. దట్ మీరు మేబీ
టీవీ చూడడమో లేకపోతే ఒక 1 వీక్ ప్రాక్టీస్, స్టాప్ ఎవ్రీథింగ్, జస్ట్ మీ మీల్ని ముందు పెట్టుకొని మీరు ఒక్కళ్ళే కూర్చొని సీ లైక్ వాట్ పోర్షన్ ఈజ్ మేకింగ్ యూ ఫిల్. 80% సెటైటీ ఎక్కడి దాకా వచ్చిందో చూడండి. అది దట్ యూ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రాక్టీస్. అండ్ మేబీ అది ఇంప్రాక్టికల్ అడ్వైస్ అవుతుందేమో, నేను టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు. ఫోన్ అయితే అస్సలు వద్దని చెప్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అట్లీస్ట్ ఒక సాంగ్ వినడమో, టీవీ లేదా పక్కన కొలీగ్స్తో కూర్చొని తినడమో, దట్ ఈజ్ ఓకే. బట్ మొబైల్ స్క్రోల్ చేస్తూ మాత్రం తింటే కనుక యూ విల్ నెవర్ అండర్స్టాండ్ యువర్ 80% సెటైటీ. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ ఈజ్ లైక్ కొన్నిసార్లు కంపల్షన్ ఈటింగ్, అంటే నేను ఇన్ని బాక్సెస్ తెచ్చుకున్నా కాబట్టి లేదా ఇంత ఆర్డర్ పెట్టారు కాబట్టి లెట్ మీ టేక్ మై పోర్షన్ అండ్ ఈట్. అదొక కంపల్షన్. సే లైక్ ఇప్పుడు మీరు వర్క్ చేసే అట్మాస్ఫియర్లో లంచ్ అందరికీ సర్వ్ చేస్తున్నారు అనుకోండి. సో అన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ తినేయాలి. సో దాట్ ఈజ్ ఆల్సో ఇప్పుడు వర్క్ కల్చర్స్ వేస్ట్ అయిపోతుందని కూడా వేస్ట్ అయిపోతుందని తింటారు, పక్కన వాళ్ళకి కంపెనీ ఇవ్వాలని తింటారు. బట్ దిస్ ఈజ్ నాట్ రైట్ వే. అయితే రవితేజ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఆకలేస్తేనే తినాలి అని. అది నిజమేనా మరి? ఓకే, ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆన్సర్ ఫర్ దిస్. ఒక్కొక్క ఏజ్ గ్రూప్కి ఒక్కొక్క లెవెల్ ఆఫ్ సెటైటీ, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ హంగర్ ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీ న్యాచురల్గా చెప్తుంది. మీకు డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటే గనక, మీ గట్ హెల్త్ బాగుంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఈజ్ ద 3 meal వీ హ్యావ్ టు సర్వైవ్. ఇది ఏజ్ పెరిగే కొద్ది లాస్యా, మేబీ 20 years వినీషా కెన్ ఈట్ లైక్ ఒక 6 meals అయినా తినేసే కెపాసిటీ ఉంది. ఐ కెన్ ఈట్ లైక్ రెడ్ మీట్, నేను వారం తిన్నా కూడా నాకు అరిగేది. బట్ నౌ దిస్ 37 years వినీషా, మేబీ రెడ్ మీట్ నేను 10 daysకి ఒకసారి తింటే ఐఎమ్ ఫీలింగ్ గుడ్. ఆ ఆకలి, ఇంతకుముందు నాకు ఆకలి మీద కంట్రోల్ ఉండేది కాదు. బికాస్ ఫిజికల్ యాక్టివిటీ అంటే ఆ ఏజ్ గ్రూప్, మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ కాలేజ్కి వెళ్ళే టైం కానివ్వండి, ఐ హ్యావ్ టు వాక్ ఫర్ 4 kilometers టు రీచ్ మై కాలేజ్, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో అంత వాక్ చేస్తూ, అంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ నేను ఆకలి వేసినప్పుడు ఆకలి నాకు ఎవ్రీ సెకండ్ అవర్ వేసేది. సో ఈజీగా వేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. న్యాచురల్గా ఇప్పుడు ఒక 40 years లేడీకి మనము మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, 6కి అంతా ఆపేయండి అంటే మీ మైండ్ సెట్లో మీరు ఆల్రెడీ ఇంత తినేసారు ట్రాష్, నా బాడీ నాకు ఇంకా సహకరించట్లా, సో ఈ ప్రాసెస్ నాకు బాగుంది, లెట్ మీ లిమిట్ టు మై మీల్, నేను కొంచెమే తింటానండి, ఐ ఫీల్ గుడ్ అని అంటారు. ఇదే అడ్వైస్ తీసుకెళ్ళి ఒక 20 years old విమెన్ గర్ల్కి ఇవ్వండి, దే కాంట్ టేక్ దర్ అడ్వైస్. నైట్ అంతా చదువుకుంటూ ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ అడ్వైస్ ఎప్పుడైనా సరే సబ్జెక్టివ్గా ఉండాలి, మీ ఏజ్ గ్రూప్ అని బట్టి, మీ ఎపెటైట్ని బట్టి. ఒక 20 years పిల్లోడికి టైంకి ఆకలేయట్లేదు అంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అదే ఒక 50 years వాళ్ళకి ఆకలేయట్లేదు, ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. ఇప్పుడు మా ఫాదర్ ఏజ్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ విపరీతంగా తిన్నారు 30 yearsకి. ఇప్పుడు ఒక ముక్క వేసినా కూడా ఆయన తీసేసి నాకు పప్పు పెట్టండి అంటారు. సో మీ డైజెషన్ ప్రాసెస్ని బట్టి మీ ఫుడ్కున్న అట్రాక్షన్, ఐ మీన్ లైక్ మీ క్రేవింగ్స్ తగ్గిపోతాయి, ఇది తినాలి అన్న తగ్గిపోతుంది. మేబీ ఆయన ఏజ్కి అలా అనిపించి ఉంటుంది. మేబీ లైక్ 20 years 30 years వాళ్ళకి ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్ కావాలని చెప్పి చాలా మినిమల్గా, ఐ మీన్ చాలా మంది ఏమంటారు నాన్ వెజ్ తింటే ఎక్కువ డైజెషన్ అవుతుంది, సో ఎక్కువ డైజెషన్ ఎందుకులే ప్రాపర్ మీల్స్, కామన్గా డైజెస్టబుల్, ఈజీగా డైజెస్టబుల్ అయ్యే మీల్స్ తీసుకుందాము అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. రేపు ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఇలా వెళ్ళినప్పుడు ఇఫ్ దే టేక్ హెవీ, డైజెస్టివ్ సిస్టమ్ అనేది సహకరించదా? అలా ఏమి ఉండదు లాస్యా. సి ఒకసారి మీకు లిమిటెడ్ ఈటింగ్, మైండ్ఫుల్ ఈటింగ్ అలవాటు అయితే మీరు మీ ముందు ఒక 100 varieties పెట్టినా కూడా యూ విల్ పిక్ యువర్ పోర్షన్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ పిక్ యువర్ పోర్షన్. అంతకు మించి అయితే తినరు కదా. సో ఇలా లిమిటెడ్గా తినడం వల్ల ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం వస్తుంది అంటే రాదు లాస్ట్. నో, మీకు మైండ్ఫుల్ ఈటింగ్ ఇంకా పెరుగుతుంది. దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్. ఇప్పుడు మైండ్ఫుల్ ఈటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎస్, ఎప్పుడు ఏజ్ నుంచి అలవాటు చేస్తే బెటర్ పిల్లలకి. వాళ్ళకి వీనింగ్ దగ్గర నుంచే మనం ఫోర్స్ఫుల్గా ఫీడ్ చేసి చబ్బీ బేబీస్ లాగా రెడీ చేయకుండా లెట్ దెమ్ న్యాచురల్లీ డెవలప్ దేర్ ఎపెటైట్, వాళ్ళ లైకింగ్ ఆఫ్ ఫుడ్. సీరియస్లీ నేను ఇది అడగాలి, బికాస్ ఫ్యూ ఆఫ్ మై కజిన్స్ కానీ, మై ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలు ఉంటారు లైక్ 1 year 2 years, ఫోర్స్ఫుల్గా ఒక కప్ ఫుడ్ తినిపించేయాలి, అది తింటేనే వాడు ఎనర్జీగా ఉంటాడు అని. దే ఆర్ వెరీ చెబ్బీ. ఇదే వాట్ ఫుడ్ ఎవర్షన్స్,
ఈ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు ఆ పిల్లలకి తెలియదు. సో అలాగే యూ డెవలప్ లైక్ ఫుడ్ యాంగ్జైటీ ఒకటి వస్తుంది, లేకపోతే ఎడిక్షన్ ఈటింగ్ లాంటివి వస్తాయి. ఎవరైతే చిన్నప్పుడు ఈ చైల్డ్హుడ్లో ఎక్కువ చబ్బీగా ఉండి ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా పేరెంట్స్ ఫీడ్ చేస్తూ ఉంటారు, ఆ పిల్లలు పెద్దయ్యాక టీనేజ్ ఒబెసిటీకి వస్తారు, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. వాళ్ళ ఎపెటైట్ వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది పిల్లలు ఉంటారు అస్సలు తినరు, సో అలాంటి వాళ్ళకి ఒక 2 ముద్దలు పెట్టేస్తే చాలా. నో వీ హ్యావ్ సి టాడ్లర్ బిహేవియర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. మేబీ ఫోర్స్ ఫీడింగ్, డిఫరెంట్ టెక్స్చర్స్ ఇష్టపడతారు వాళ్ళు, డిఫరెంట్ టేస్ట్ని ఇష్టపడతారు. ఎంత రకాలుగా ప్రయత్నించినా మదర్ యాంగ్జైటీ ఈజ్ వెరీ ట్రూ. ఇది ఎలా అంటే నేను సన్నగా ఉన్నాను, నా పిల్లల్ని లావ్ చేయాలి, అక్కడ మదర్ యాంగ్జైటీ వస్తుంది. లేదా డిఫరెంట్ ఒపీనియన్స్ వింటూ ఉంటారు చుట్టుపక్కల. గ్రాండ్ మదర్ ఒకటి లావుగా ఉంటేనే హెల్దీగా ఉంటారు పిల్లలు అని. చిన్నప్పుడు లావుగా ఉండాలి, పెద్దయాక నాజుగ్గా తీగలాగా అయిపోవాలి. సో దిస్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ. సో ఫోర్స్ఫుల్ ఫీడింగ్ టు సమ్ ఎక్స్టెంట్, అది ఎక్స్ట్రీమ్లీ మాల్నరిష్డ్ కిడ్స్ ఉన్నారు అంటే అది మెడికల్ రీజన్ కింద వస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ద బేబీ ఈజ్ రియల్లీ హెల్దీ, వాళ్ళు మంచిగా ఇంటలెక్చువల్గా పెరుగుతున్నారు, బ్రెయిన్ ఫంక్షనాలిటీ బాగుంది, వాళ్ళు రాస్తారు, తిరుగుతారు, ADHD కేసెస్ కాదు, పికీ ఈటర్స్ ఉంటారు, కాన్స్టిపేషన్ లేదు, ఐరన్ డెఫిషియన్సీస్ చాలా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ ఇయర్. సో అక్కడ కూడా నాట్ వన్ అడ్వైస్. సో డిపెండింగ్ ఆన్ ద బేబీ మెడికల్ కండిషన్, ఏం లేకపోతే కనుక మినిమం క్వాంటిటీ కూడా తినకపోతే కష్టం. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ వేస్. మేబీ మదర్ యాంగ్జైటీస్ అన్ని పక్కన పెట్టేసి కొంచెం మనం ఆలోచించి రెసిపీస్ డెవలప్ చేసుకొని వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంకొకటి గట్ హెల్త్ అనగానే అందరు గుర్తొచ్చేది ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. సో ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, మంచిది గట్ హెల్త్కి అని. సో నిజంగానే మంచిదా, యూస్ చేయాలా? ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఒక సప్లిమెంట్ వైజ్ తీసుకుంటే అదొక డబుల్ ఎడ్జ్ స్వాడ్ లాగా చెప్పచ్చు లాస్యా. ఓకే. దాని బెనిఫిట్ మీకు నిజంగానే ఇప్పుడు సే లైక్ IBSలో డయేరియా కేసెస్ ఉంటాయి, ఏది తిన్నా వాళ్ళకి మోషన్ 10 to 15 times అయిపోతాయి. ఆ కేసెస్లో వీ యూజ్ ఎ ప్రోబయోటిక్ స్ట్రెయిన్ కాల్డ్ ఎస్ ఎస్బులాటి. అది వేయగానే వాళ్ళకి మోషన్స్ 10 times అయ్యే వాళ్ళకి ఒక 5 times ఆగిపోతాయి. ఇట్స్ బెనిఫిషియల్. అలాగే దెర్ ఆర్ సర్టెన్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రోబయోటిక్స్లో విచ్ ఆర్ beneficial if you have a medical reason. Okay. ఎక్స్ట్రీమ్గా మాల్అబ్జార్ప్షన్స్ ఉన్నప్పుడు కొన్ని స్ట్రెయిన్స్ ఆఫ్ ప్రోబయోటిక్స్ పనిచేస్తాయి. కాన్స్టిపేషన్ ఇష్యూస్లో అసలు పనిచేయవు ప్రోబయోటిక్స్. అంటే దెర్ ఈస్ ఎ కండిషన్ కాల్డ్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్. ఇలా ఉన్నప్పుడు ప్రోబయోటిక్స్ మేక్ యూ మోర్ బ్లోటెడ్. ఎందుకంటే ప్రోబయోటిక్స్ ఎలా పనిచేస్తాయి, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కాంపోజిషన్ని తీసుకుంటాయి. 50 billion, 100 billion, 5 billion దగ్గర నుంచి 1 billion మెడికల్ యూస్కి. అంటే మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చే ప్రోబయోటిక్స్ హార్డ్లీ 5 billion ప్రోబయోటిక్స్ వస్తాయి. కానీ ఇప్పుడు సప్లిమెంట్స్ ఏం చేస్తున్నాయి, సప్లిమెంట్ బ్రాండ్స్ ఎంత ఎక్కువ CFU అంటాం మనము, ఎంత ఎక్కువ CFUs ఉంటే అంత ఎఫెక్టివ్ అని చెప్పేసి 50 billion, 100 billion అని పెడుతున్నారు. సే లైక్ ఈ ప్రోబయోటిక్ ఏం చేస్తుంది, మీరు వేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న లైవ్ మైక్రో ఆర్గానిజమ్స్ మీ ఇంటెస్టైన్లో ఉన్న ఎగ్జిస్టింగ్ బ్యాక్టీరియాతో కంపీట్ అవుతాయి టు సెటిల్ డౌన్ దేర్. సో కాలనీస్ ఫామ్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ యూ టేక్ ఏ ప్రోబయోటిక్, మీ గట్ అంతా ఒక ఫ్లవర్ లాగా ప్రోబయోటిక్ నిండిపోతుందని కాదు. అక్కడ ఎక్కడైతే కాన్స్టిపేటెడ్ కోలన్ మీద మీరు ఈ ప్రోబయోటిక్ తీసుకుంటారో ఓన్లీ 10% ఆఫ్ కేసెస్లో మీకు బెనిఫిట్ ఉంటుంది, 90%లో బ్లోటింగ్ విపరీతంగా పెంచేస్తుంది. హయ్యర్ ద డోసెస్ ఆఫ్ ప్రోబయోటిక్ మీకు అండర్లైన్గా ఒక మెడికల్ కండిషన్, IBS లాంటి కండిషన్స్ ఉంటే మోర్ వర్సన్ అవుతుంది. అండ్ ప్రోబయోటిక్ ఎప్పుడు కూడా ఒక జనరల్ సప్లిమెంట్ లాగా ఎవరికి అవసరం లేదు. ప్రీబయోటిక్స్ అంటే ఎగ్జిస్టింగ్ మీకు గట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ గుడ్ మైక్రోబియోమ్ని ఫీడ్ చేయడానికి వాడే ఫైబర్. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్. మనం ఫర్మెంటెడ్ పికిల్స్ పెట్టుకోవచ్చు, క్యారెట్ బీట్రూట్ పెట్టి సాల్ట్ వేసి అలా వదిలేసిన ఇట్స్ ఎ ఫర్మెంటెడ్ పికిల్. సో అలా ఫర్మెంటెడ్ పికిల్స్ దగ్గర నుంచి, లేదా ఇప్పుడు కొంబుచాస్ లాంటివి వచ్చినాయి అనుకోండి, అకేషనల్గా ఇవి తీసుకోవచ్చు. అదర్వైజ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇన్ యువర్ డైట్. దట్స్ ఓన్లీ ద ఫుడ్ దట్ ఫీడ్ యువర్ గట్ మైక్రోబియోమ్. సో అయితే ఇప్పుడు బయట మార్కెట్లో లైక్ ప్రోబయోటిక్ డ్రింక్స్ చిన్న వస్తున్నాయి, యాకుల్ట్ ఫర్ ఎగ్జాంపుల్. అసలు ఏంటి అంటే నేను యాక్చువల్గా అందులో కంపోజిషన్ చూసాను, షుగర్స్ కూడా ఉన్నాయి, షుగర్స్ ఉంటాయి, రైట్?
హౌ ఇస్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్? యాకుల్ట్ బేసికలీ అదొక జాపనీస్ ఫర్మెంటెడ్ మిల్క్. దాంట్లో లాక్టోబాసిల్లస్ స్ట్రెయిన్ ఒకటి యూజ్ చేసి అది కమర్షియల్ చేసుకొని దే ఆర్ బీన్ సెల్లింగ్ ఇట్. మేబీ జాపనీస్ పాపులేషన్కి ఏమైనా బెనిఫిట్ ఉందేమో, ఐ డోంట్ నో. బట్ ఇండియన్ పాపులేషన్లో మనం ఆల్రెడీ హై ఆన్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటాము. ఐ ఫీల్ లైక్ దానివల్ల ఎలాంటి మెడికల్ బెనిఫిట్ అయితే లేదు లాస్యా. బట్ ఇఫ్ యూఆర్ ఫీలింగ్ గుడ్ టు డ్రింక్ ఇట్ లైక్ ఎనీ అదర్ బెవరేజ్. బట్ అది హై ఇన్ షుగర్స్. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా షుగర్ ఫ్రీ కూడా దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్, కానీ దాంట్లో ఎక్కడొక చోట హిడెన్ షుగర్ అయితే ఉంటుంది. అదర్వైజ్ ఇట్ వుడ్ నాట్ టేస్ట్ స్వీట్. సో దానివల్ల మెడికల్ బెనిఫిట్ ఏం లేదు. బట్ ఒక ఫ్యాషన్ డ్రింక్ లాగా మళ్ళీ ఏదన్నా ట్రెండింగ్ డ్రింక్ లాగా ఉంది. నాకైతే యూ డోంట్ నీడ్ ఎనీ పర్టికులర్ ప్రోబియాటిక్ సప్లిమెంట్, ఇలాంటి ప్రోబియాటిక్ డ్రింక్స్ అక్కర్లేదు. కొంబూచా ఈజ్ గుడ్. మీరు కూల్ డ్రింక్స్ తాగాలనుకున్నప్పుడు కొంబూచా తాగండి, దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అదర్వైజ్ రిమూవింగ్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యువర్ గట్ లైక్ ఏ వెరీ గుడ్ బ్యాలెన్స్డ్ గట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఎనీథింగ్ దట్స్ డీప్ ఫ్రైడ్ ఈజ్ ఇన్ఫ్లమేటరీ. బజ్జీ, బోండా, పునుగులు, మీ ఫ్రెంచ్ ఫ్రైస్, కేఎఫ్సీస్, ఎనీథింగ్ దట్ ఈస్ డీప్ ఫ్రైడ్. ఆయిల్ ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది, మేకింగ్ ద ఫుడ్ ఇన్ఫ్లమేటరీ. అండ్ డీప్ ఫ్రై అయినవి ఏవి కూడా మనకి ఆల్మండ్ ఫ్లవర్తోనో లేకపోతే కోకోనట్ ఫ్లవర్తోనో చేయరు. ఇట్స్ మేడ్ ఆఫ్ మైదా. మైదా యాజ్ సచ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ ఈ కాంబినేషన్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ విత్ ద మైదా, దాంట్లో న్యూట్రిషన్ ఉండదు, అది ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. అండ్ ఆయిల్స్ కూడా లాస్య బయట తినేటప్పుడు ఆయిల్స్ ఒకటి రిపిటేటివ్గా హీట్ చేస్తూనే ఉంటారు. యూ బై లైక్ 1 లీటర్ ఆయిల్ వాడాడంటే అదొక 10 ml మిగిలేదాకా హీట్ చేసుకుంటూనే ఉంటారు. ఎంత డేంజరస్ అసలు! ఎన్నిసార్లు హీట్ చేయొచ్చు ఒక్కసారి తీసుకున్న ఫ్రెష్ ఆయిల్? ఆయిల్స్ మనము ఇంట్లో అయితే ఓకే, ట్వైస్ ఈజ్ గుడ్. దట్ టు ప్రతి ఆయిల్కి ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది లాస్య. హై స్మోక్ పాయింట్ ఉన్నది కోకోనట్ ఒకటి, గీ ఒకటి, హై స్మోక్ పాయింట్స్ ఉన్నవి. సో ఇది ఎప్పుడైనా మీరు పూరీకో లేకపోతే ఏదైనా వాడితే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సెకండ్ టైం, ప్రాబ్లం లేదు. అండ్ మనం కడాయి పెట్టుకున్నప్పుడు వెన్ యూఆర్ రెడీ టు ఫ్రై సంథింగ్, చిన్న కడాయి తీసుకోండి, ఎక్కువ బ్యాచెస్లో మీరు ఫ్రై చేసుకోండి, సో దట్ ఆయిల్ కమ్స్ ఓన్లీ ఫర్ వన్స్ ఆర్ ట్వైస్. సెకండ్ టైం వాడినప్పుడు మళ్ళీ డీప్ ఫ్రైయింగ్కి కాకుండా ఏ దోశ మీదనో జస్ట్ సాటేయింగ్, మనం తాలింపు ఉంటుంది కదా, దాని వరకు వాడుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రిచ్ ఇనఫ్ టు డిస్కార్డ్ ఇట్. నేనైతే సెకండ్ టైం వాడుకుంటాను. సో ప్రతి ఆయిల్కి ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వాడి దాన్ని ఫ్రై చేశారు అన్నది ఇట్ షుడ్ టెల్ ద ఆన్సర్. సో సే లైక్ సన్ఫ్లవర్ హై స్మోక్ పాయింట్ ఉంటుంది, కోకోనట్ హై స్మోక్ పాయింట్ ఉంటుంది, గీకి హై స్మోక్ పాయింట్ ఉంటుంది. ఆలివ్ ఆయిల్ హ్యాస్ నో హై స్మోక్ పాయింట్. అది ఓన్లీ, అండ్ దిస్ ఇస్ ఎ ట్రెండ్. ఆలివ్ ఆయిల్ అన్ని ఏదైనా ఆలివ్ ఆయిల్లో కుక్ చేసుకుంటారు, మేక్ ఇట్ హెల్దీ. బట్ ఆలివ్ ఆయిల్ ఈస్ సపోజ్డ్ ఫర్ సాటేయింగ్ కానివ్వండి, సాలడ్ డ్రెస్సింగ్ అందరూ కుకింగ్ లో వాడేస్తారు. అంటే వర్జిన్ కుకింగ్ ఆలివ్ ఆయిల్ అని వస్తుంది. బట్ ఎప్పుడూ కూడా మనం ఫ్రంట్ లేబుల్ ఏం రాసిందో చదవకూడదు. యూ షుడ్ టర్న్ బ్యాక్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మోర్ దాన్ ద న్యూట్రిషన్ లేబుల్, ఇంగ్రీడియంట్స్ చదవాలి లాస్య. ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మేక్స్ ద ఎంటైర్ ప్రోడక్ట్. ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అది ఎంటైర్ ప్రోడక్ట్ అని మేక్ చేస్తాం. సో ఆయిల్, కొన్ని బ్రాండ్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ద మిక్స్ మినరల్ ఆయిల్, కొన్ని క్యానోలా ఆయిల్తో మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. సో అలా కూడా డిఫరెంట్గా కుకింగ్కి ఓకే అయినట్టు వాళ్ళు మిక్స్ చేసి దే సెల్ ఇట్ లైక్ ఎ ప్రోడక్ట్. బట్ యూ షుడ్ బి స్మార్ట్. దాని వెనకాల రిఫైన్డ్ ఆయిల్స్, బయట దొరికే ఆయిల్సే వాడకూడదు అంటారు. గానుగ నూనె వాడచ్చు బెటర్ అంటుంటారు. హెల్దియర్ ఆప్షన్స్ ఈజ్ కంప్లీట్గా ఐ వుడ్ సే గానుగ నూనె, ఇట్స్ వెరీ గుడ్. గ్రౌండ్నట్ ఆయిల్ ఆల్సో, గ్రౌండ్నట్ కూడా లాస్ట్. ఇది కెమికల్ ఫిల్టరేషన్, చాలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కెమికల్ ఫిల్టరేషన్స్ జరిగినప్పుడు ఇట్స్ ఆబ్వియస్లీ అండ్ ఇన్ఫ్లమేటరీగానే ఉంటుంది. సో మీకు యాక్సెస్ ఉంది అంటే కనుక కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. సో నెక్స్ట్ చాలా వెరీ బెస్ట్ ఫుడ్స్ ఫర్ గట్ హెల్త్ అంటే ఏం చెప్తారు? ఐ వుడ్ సే ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాస్ట్. మనం తినే ఫుడ్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటే ప్లేట్లో అంత యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మీల్ అవుతుంది మనది. సో ఫ్రూట్స్ ఏదైతే సీజనల్గా ఉన్నాయో, ఈ ఫ్రూట్ మంచిదా, ఈ ఫ్రూట్ చెడ్డదా అని ఏం లేదు. పొమోగ్రెనేట్ ఐ వుడ్ సే థెరప్యూటిక్ యూజ్. అంటే ఒక డిసీజ్ మేము వాడే, సిన్స్ ఐఎమ్ ఇంటూ IBS అండ్ IBD ప్రాక్టీసెస్, పొమోగ్రెనేట్కి న్యాచురల్గా యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దాంట్లో
పొమోగ్రానేట్ పీల్ దగ్గర నుంచి పొమోగ్రానేట్ సీడ్స్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ మెడికల్లీ అంటే థెరప్యూటిక్ యూస్కి వాడుకోవచ్చు. ఓకే. పొమోగ్రానేట్ పీల్ టీ చేస్తాం మేము యాక్చువల్లీ మా ప్రాక్టీస్లో, వేర్ మంచిగా దాన్ని వాష్ చేసుకొని పొమోగ్రానేట్ పీల్ని బాయిల్ చేసి యూ డ్రింక్ ఇట్ లైక్ ఏ టీ. ఓకే. జస్ట్ బాయిల్ చేసి ఒక 5 minutes యూ డ్రింక్ ఇట్ లైక్ ఏ టీ. ఇది ఒక యాంటీ మైక్రోబియల్ లాగా హెల్ప్ అవుతుంది. 1 cup ఆఫ్ పొమోగ్రానేట్ బ్యాక్టీరియాని చంపే అంత ప్రాపర్టీస్ ఉంటాయి. దాట్ ఈస్ క్లినికలీ ప్రూవెన్ అనమాట పొమోగ్రానేట్ గురించి. సో ఐ వుడ్ కీప్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఇన్ కేస్ మీకు ఏదన్నా జిఐ రిపేర్ కావాలి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నాయి, బ్లోట్ వస్తుంది అనుకున్నప్పుడు పొమోగ్రానేట్ ఐ కీప్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దాని తర్వాత ఏదైనా ఓకే లాస్యం. సో ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ దొరికితే వింటర్లో వాటర్ మెలన్ తినమాకండి. ఓకే. సో ఇలాగా సీజన్లో ఒరిజినల్గా ఏవైతే ఫ్రూట్స్ కల్టివేట్ అవుతాయో వాటిని తీసుకోవడం చాలా బెటర్. సో ఫ్రూట్ తింటే ఇన్సులిన్ పెరిగిపోతుంది, షుగర్స్ వచ్చేస్తాయి. దట్స్ ఎ కంప్లీట్ మెత్. ఫ్రూట్ తినడం వల్ల షుగర్ రాదు, పీసీఓఎస్ ఉంటే ఫ్రూటే తినొద్దు, ఇవన్నీ మెత్. యూ కెన్ ఈట్ 1-2 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ మంచిగా తినొచ్చు. అండ్ వెజిటేబుల్స్ కమ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నేను చెప్తాను. కలర్ఫుల్ హై ఫైబర్ ఆకుకూరల దగ్గర నుంచి టైప్స్ ఆఫ్ క్లస్టర్, మనకి బీన్స్లో చాలా రకాలు వస్తాయి, విచ్ ఇస్ వెరీ గుడ్ టు హ్యావ్ దిస్ గ్లూకోజ్ స్పైక్ని తగ్గించే ప్రాపర్టీస్. ఆల్ టైప్ ఆఫ్ బీన్స్కి చాలా మంచిగా ఉంటుంది. సో 1 వెరైటీ ఆఫ్ బీన్ చూస్ చేసుకున్నా కూడా మీకు మన దగ్గర లోకల్లో 3-4 వెరైటీ ఆఫ్ బీన్స్ ఉంటాయి. సో దాట్ మేక్స్ గుడ్. సో ఈ 2 యూ కెన్ కీప్ ఇట్ ఫస్ట్. అండ్ ఐ ఆల్వేస్ సే బోన్ బ్రాత్. బోన్ బ్రాత్ చాలా మంచిది. దట్ ఈస్ మేడ్ ఆఫ్ మటన్ బోన్స్ దగ్గర నుంచి చేసిన బోన్ బ్రాత్. మన పాయ వేరు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాయ. ఇప్పుడు అదే అడుగుతున్నా, పాయ ఇది ఓన్లీ కొలాజన్ పార్ట్ ఆఫ్ బోన్ తీసుకుంటాము. దాన్ని ఒక 1 hour సిమ్మర్ చేస్తే మీకు సిమ్మర్ చేసి ఆ వాటర్ యూ కెన్ ఫీల్ లైక్ దట్ కొలాజనస్ కన్సిస్టెన్సీ వస్తుంది. అది వీక్లో ఒకసారి వెజ్ స్టాక్ అంటూ ఉంటాము. నో, దాట్ ఈస్ నాన్ వెజిటేరియన్ స్టాక్. బ్రాత్ మనం బ్రాత్ చేసుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్లో. సో మనం అలాగా చేసుకున్న వన్స్ ఏ వీక్ చేసుకుంటే 3 days వరకు యూ కెన్ యూజ్ ఇట్. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఇట్ టర్న్స్ లైక్ ఎ జెల్లీ. ఒక టేబుల్ స్పూన్ తిన్నా కూడా బాగుంటుంది. ఇట్స్ హైలీ న్యూట్రిషియస్, హై ఇన్ కొలాజన్. మీ జిఐ రిపేర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్ స్ట్రెంగ్తన్ యువర్ జిఐ, అదొకటి. అండ్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో L-గ్లూటమైన్ మనకి ఏంటంటే లీకీ గట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్ ఇయర్. సో ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ క్రూసిఫెరస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి, ఇప్పుడు కిమ్చి కూడా అందరు తింటున్నారు. సో దోస్ థింగ్స్ అవి లీకీ గట్ రాకుండా L-గ్లూటమైన్ అనే కాంపౌండ్ వల్ల మనకి ఇంటెస్టైనల్ పర్మేయబిలిటీ అంటాం కదా, సో దట్ స్ట్రెంగ్థెన్స్ అప్. సో అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనకి కర్డ్ స్టేస్ టాప్. సో కర్డ్ తీసుకున్నా కూడా ఇట్స్ వెరీ గుడ్. నట్ అండ్ సీడ్స్ ఫర్ యువర్ హెల్దీ omega-3. దీని సో ఇప్పుడు మనం ఫుడ్ ఎంత అయితే తీసుకుంటున్నామో టాబ్లెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అంతే ఎక్కువగా తీసుకుంటున్నాము. సో గట్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్? ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అ మెడికల్ రీజన్, మీకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందో, వూండ్ వచ్చింది, యూ హ్యావ్ టు టేక్ యువర్ యాంటీబయాటిక్. ఆ మెడికల్ రీజన్ అంతవరకు తీసుకోవచ్చు లాస్యా. సే ఇంతా కూడా చెప్పినట్టు కామన్గా మన ఇండియాలో మిస్యూజ్ అయ్యేది యాంటాసిడ్స్ అండ్ యాంటీబయాటిక్స్. ఓవర్ ద కౌంటర్ దొరికేస్తాయి మనకి రెండు. సో వేరే కంట్రీస్లో అసలు ఇవ్వరు, పారాసెటమాల్ తప్పితే ఏమి ఇవ్వరు వేరే కంట్రీస్లో. మనకి ఓవర్ ద కౌంటర్ ఏదైనా దొరుకుతుంది. సో ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారనో, లేకపోతే అది అప్పుడు పనిచేసింది మళ్ళీ సేమ్ సిమ్టమ్ వచ్చిందని మనం తీసుకుంటాం. ఐ వుడ్ సే యాంటాసిడ్ యూసేజ్ కంప్లీట్లీ 0 ఉండాలి. యాసిడ్ రిఫ్లెక్స్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక 14 days కిట్ లాగా ఇస్తారు. లేదా లోపల ఎండోస్కోపీ తీసినప్పుడు మీకు అల్సరేషన్ ఉంది, ఇరోజన్స్ ఉన్నాయి, దెర్ ఈజ్ ఎ మెడికల్ కండిషన్ అండర్లైంగ్ అన్నప్పుడు మీకు ఒక డ్యూరేషన్ ఇస్తారు. 14 days 1 month ఇస్తారు. ఆ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు కంటిన్యూ చేయకూడదు. యాంటాసిడ్స్ లాంగ్ రన్లో ఎవరైతే తీసుకుంటారో, ఇఫ్ యు ఆర్ ఎ 30 years women యూజింగ్ అన్ యాంటాసిడ్ ఒక 3 months నుంచో 4 months నుంచో వాడుతున్నారు, లేదా ఐ నో విమెన్ హూ హ్యావ్ ఒక 2 years 3 years తీసుకున్న వాళ్ళ గురించి కూడా తెలుసు. సో యూజువల్లీ యాంటాసిడ్స్ ఏం చేస్తాయంటే స్టమక్ యాసిడ్ని తగ్గిస్తాయి. ఫస్ట్ పాయింట్, స్టమక్ యాసిడ్ ఎప్పుడైతే తగ్గుతుందో మీకు ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి. ఇండైజెషన్ ఇష్యూస్ వచ్చింది అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ చాలా కష్టంగా ఉంటుంది. B12 ఫుడ్ నుంచి ఏ వైటమిన్స్ అయినా సరే ఫుడ్తో బాండ్ అయి ఉంటాయి లాస్ట్ ఇయర్. వాటిని డీబాండ్ చేసుకోవాలంటే మనకు ఒక స్ట్రాంగ్ స్టమక్ యాసిడ్ కావాలి. సే లైక్ మీరు మీట్ తిన్నారు, దాని నుంచి ఐరన్ డీబాండ్
డీబాండ్ అవ్వాలి. లేదా ఇన్యాక్టివ్ ఫామ్ ఆఫ్ వెజిటేరియన్ ఆప్షన్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఆల్వేస్ ఇన్యాక్టివ్ ఫామ్. ఆ ఇన్యాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్కి కన్వర్ట్ చేసుకోవాలన్నా కూడా మంచి స్టమక్ యాసిడ్ ఉండాలి. B12 నాన్ వెజిటేరియన్లో ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి మనకి యాక్టివ్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలన్నా డీబాండ్ అవ్వాలన్నా స్టమక్ యాసిడ్స్ ఉండాలి. కాల్షియం అబ్జార్ప్షన్కి స్టమక్ యాసిడ్ ఉండాలి. సో క్రానిక్గా మీరు యాంటాసిడ్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తుంటే మీ డైజెషన్ డిక్లైన్ అవుతూ వస్తుంది, కాన్స్టిపేషన్కి దారితీస్తుంది, గట్ మైక్రోబియోమ్ని దెబ్బతింటుంది, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ వస్తాయి, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూ విల్ బి లో ఆన్ వైటమిన్ B12, D3 అండ్ ఐరన్. ఖచ్చితంగా ఇవి అయితే డెఫిషియన్సీస్ కనిపిస్తాయి లాస్ట్. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెస్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్. ఇక మీకు నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ మధ్య చాలా స్ట్రెస్ ఉంది బికాస్ ఆఫ్ బిజీ స్కెడ్యూల్స్ కావచ్చు. స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ అనేది ఎంత డ్యామేజ్ అయిపోతూ వస్తుంది. స్ట్రెస్ అంటే మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వి ఈటింగ్ ఆల్ ద గుడ్ ఫుడ్స్. ట్రూ మనందరికీ ఒక లెవెల్ ఆఫ్ స్ట్రెస్ అంటే వర్క్ అట్మాస్ఫియర్లో బిజీగా ఉన్న స్కెడ్యూల్కి మేనేజ్ చేసుకోగలిగే లెవెల్ ఆఫ్ స్ట్రెస్సే ఉంటుంది మనందరికీ. బట్ దెర్ ఆర్ పీపుల్ వాళ్ళకి నోన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి, మెడికల్లీ డయాగ్నోసిస్ చేస్తారు, క్లినికల్ యాంగ్జైటీ అంటాం వాటిని. ఆ లెవెల్ ఆఫ్ ఎక్కడైతే యాంగ్జైటీ ఉంటుందో అక్కడ మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సిందే. బట్ ఎవరైతే డే టు డే స్ట్రెస్కి గురవుతూ ఉంటారో ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లెవెల్స్ వెళ్ళినప్పుడు కూడా గట్ విల్ మీ మైండ్ ఖచ్చితంగా అది గట్తో కమ్యూనికేట్ చేస్తుంది. సబ్ కాన్షియస్ నెగటివిటీ అంటారు, అంటే పక్కన వాళ్ళ మీద కుల్లో ద్వేషమో, యూఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఇలా ఏదో ఒక నెగటివ్ థాట్ని మీరు ఎప్పుడు మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకొని ఇఫ్ యూఆర్ సర్వైవింగ్ యువర్ సెల్ఫ్, అది మీరు ఎంత హెల్తీ ఫుడ్ అయినా తినండి, యూ కాంట్ డైజెస్ట్ లాస్ట్ ఇయర్. సీరియస్లీ యా ఇట్స్ 100% ప్రూవెన్. నేను చాలా మందికి ఇది కూడా చెప్తాను, సే లైక్ 50% ఆఫ్ మీ ఇష్యూస్ ఈ సబ్ కాన్షియస్ నెగటివిటీని దూరం చేసుకుంటే కనుక, లేస్తే నెగటివ్ న్యూస్ చూడడము, లేస్తే నెగటివ్గా మాట్లాడుకోవడము, లేకపోతే మీ గురించి మీరే సెల్ఫ్ డిగ్రేడింగ్గా మాట్లాడుకోవడం, పక్కన వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడుకోవడం, ఇంత నెగటివ్ థాట్స్ మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నారు అంటే అది మీకు తెలియని కూడా తెలియదు దట్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ యువర్ గట్. సో ఎప్పుడూ కూడా ఇంత నెగటివిటీ ఉన్న చోట అట్మాస్ఫియర్ కానివ్వండి, లేదా మీ రిలేషన్స్లో ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ నెగటివ్, పేరెంట్స్ నెగటివ్గా ఉన్నారు, ఇన్లాస్, మీరు వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళంగానే దెర్ ఈస్ నో దట్ పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఇలా మన చుట్టూ ఎంత నెగటివిటీ ఉన్నా, మనలో నెగటివిటీ ఉన్నా, ఇట్ విల్ డైరెక్ట్లీ కమ్యూనికేట్ టు యువర్ గట్ బికాస్ వి షేర్ ఏ స్ట్రాంగ్ నర్వస్ సిస్టమ్. మీ మైండ్ ఎప్పుడూ కూడా మీ గట్ని కమ్యూనికేట్ చేస్తుంది. సో యాసిడ్ రిఫ్లెక్స్ కేసెస్ కానివ్వండి, మేము డీల్ చేసే కేసెస్లో మేము ఇదే చెప్తాం, మీకు నోన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే కనుక వాటిని సార్ట్ అవుట్ చేసుకోండి ఫస్ట్. అది సార్ట్ అవుట్ అవ్వకుండా నేను ఒక మెజిషియన్ లాగా వర్క్ అయితే చేయలేను. సో బికాజ్ మీ మెంటల్ హెల్త్ ఎంత బాగుంటే ఫిజికల్ హెల్త్ అంత బాగుంటుంది. ఒక ఫుడ్ సింపుల్ అన్నం కూర తినేది ఒక యాజిటేటెడ్ మైండ్, కోపంలో చిరాకులో తిన్నప్పుడు ఎంత హెల్తీగా ఉన్నోడికైనా సరే కడుపు ఉబ్బరంగా అనిపిస్తూనే ఉంటాం. అదే ఫుడ్ని మీరు చక్కగా పీస్ఫుల్ మైండ్లో హ్యాపీగా ఉన్న రోజు తినండి, ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మాకు చాలా బిజినెస్ మెన్ వాళ్ళు వస్తారనమాట, ఏ రోజు ఒక ప్లేస్లో ఉండరు, లేస్తే వాళ్ళ ట్రావెలింగ్, వాళ్ళ స్కెడ్యూల్ అండ్ బీయింగ్ ద హెడ్ ఆఫ్ వన్ కంపెనీ అంత స్ట్రెస్ తీసుకున్నప్పుడు నా సైడ్ నుంచి నేనేం చేయగలను? ఐ కెన్ గివ్ యూ సమ్ సజెషన్స్, కానీ అది మీ బాడీ ప్రాసెస్ చేసుకోవాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫిజియాలజీ ఉంది కదా. సో మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో పేపర్ మీద రాసిచ్చేసి ఇది ఫాలో అవ్వండి మీ హెల్త్ కరెక్ట్ అయిపోతుందని చెప్పడానికి ఉండదు లాస్య. హెల్త్ ఈజ్ ఆల్వేస్ లైక్ 4 pillars. ఒకటి ఫిజికల్ హెల్త్, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా, సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా యాక్టివ్గా ఉన్నారా. సెకండ్ ఈజ్ యువర్ మెంటల్ హెల్త్, ఎంత బాగున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, స్ట్రెస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి యాంగ్జైటీ మేనేజ్మెంట్ దాకా మీది ఏ లెవెల్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఉంది. థర్డ్ ఈజ్ యువర్ బయోలాజికల్ హెల్త్, మీరు స్లీప్ సైకిల్ ఎలా ఉంది. ఎంత హెల్తీగా అయినా తినండి, అసలు నిద్ర లైక్ 10 PM to 6 PM ఈజ్ అ వెరీ గుడ్ స్లీపింగ్ అవర్స్ లాస్ట్ ఇయర్. ఈ డీటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం చూడండి. లేట్ నైట్ తినేసి మీరు లివర్ మీద బర్డెన్ పెడుతూ ఉంటే డైజెషన్కి, ఇట్ విల్ నెవర్ గెట్ ఛాన్స్ టు డీటాక్స్. ఒక హెల్తీ బాడీని డీటాక్స్ చేసినట్టు అది చేసుకోలేదు. ఇట్ విల్ డీటాక్స్, కానీ ఆ డీటాక్స్ పాత్వేస్ మీద మనం బర్డెన్ వేస్తున్నట్టే. సో మనము పడుకునే టైంకి 7కి, మీరు 10కి పడుకుంటే 7కి డిన్నర్ ఫినిష్ చేయండి. సో దట్ ఎంటీ స్టమక్ విల్ అలౌ ఆ డీటాక్స్ పాత్వేస్ని కొంచెం ఎక్కువగా బెటర్ ఫంక్షనాలిటీ వైపు తీసుకువెళ్తాయి. స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ గట్ హెల్త్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఓవరాల్ హెల్త్.
మీ మైండ్ బాగా పనిచేయాలన్నా, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండాలన్నా కూడా లాస్య దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిద్ర లేని వాళ్ళకి ఇరిటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది లాస్య, 100% ఉంటుంది. అది చిన్న పిల్లలైనా తీసుకోండి అండి, క్రాంకీనెస్ ఎక్కువ ఉంటుంది. నిద్రపోని పిల్లల్లో కూడా క్రాంకీనెస్ ఎక్కువ ఉంటుంది. సో అలా అని ఓవర్ స్లీప్ అక్కర్లేదు. యూ గెట్ యువర్ రైట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్. కరెక్ట్ టైంకి పడుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ దగ్గర నుంచి గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్, మెంటల్ హెల్త్ దాకా స్లీప్ షుడ్ బి 100/100. దాంట్లో కాంప్రమైజ్ అయ్యి నైట్ అంతా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటే ఏమీ రాదు. నెక్స్ట్ డే నిద్ర సరిపోక మీ మైండ్ సరిగ్గా ప్రాసెస్ చేసుకోదు. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు వర్క్ టు 100% ఆఫ్ యువర్ క్యాపబిలిటీ. మీకు 100% క్యాపబిలిటీ ఎప్పటికీ బయటకు రాదు. అందుకే స్టూడెంట్స్కి మొబైల్ అడిక్షన్ దగ్గర నుంచి మన బిజీ ప్రొఫెషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయినా సరే టైం దొరికితే మొబైల్ స్క్రోలింగ్ వద్దు. జస్ట్ కీప్ దట్ మొబైల్ అసైడ్. అసలు ఎంత తక్కువ మనం సోషల్ మీడియా యూస్ చేస్తే అంత బెటర్ మెంటల్ హెల్త్ ఉంటుంది. అక్కర్లేని ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం, అక్కర్లేని ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉంటాము, అక్కర్లేని ఒపీనియన్స్ మనకు వస్తూ ఉంటాయి. మనం ఒక నెగటివ్ జోన్లోకి మనం తెలియకుండానే పుష్ చేసుకుంటాము. సో ఇట్స్ బెటర్ లైక్ కొన్ని వదిలేసి ఎంతవరకు పాజిటివిటీ వేలో ఉండాలో మనం అంత పాజిటివ్గా ఉండాలి. దానివల్ల స్లీప్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ చాలా పవర్ఫుల్ లాస్య. ఇట్ స్టోర్స్ ఎవ్రీ స్మాల్ ఇన్ఫర్మేషన్. మీరు అనుకుంటారు ఈ నెగటివ్గా మాట్లాడుకున్నాం అయిపోయింది, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ యువర్ మైండ్ కీప్ ఆన్ ప్రాసెసింగ్ ద సేమ్. డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్రాసెసింగ్. మీరు వచ్చే స్మాల్ ఫైట్ విత్ మై కలీగ్ అన్నమాట, అది రన్ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్లో. మీతో మాట్లాడుతున్నా నెక్స్ట్ క్వశ్చన్ ఏం వేయాలి అని అడుగుతున్నా కూడా సమ్వేర్ మీరు ఇప్పుడు ట్రిగర్ చేస్తారు కాబట్టి డెఫినెట్లీ. ఇది ట్రామా గురించి కూడా నేను ఇదే చెప్తాను. మనకి 10 ఏళ్ల క్రితం సే లైక్ యూ హ్యాడ్ ఏ రిలేషన్షిప్ ఇష్యూ, అక్కడితో అయిపోయింది, అదొక నెగటివ్గా ఎండ్ అయింది అనుకోండి. ఎప్పుడైనా సిమిలర్ ఇన్సిడెంట్ మళ్ళీ మీకు లైఫ్లో వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ట్రిగర్ అవుతుంది. సో దాట్ ట్రామా ఈజ్ ఇనఫ్ టు మేక్ యువర్ గట్ సిక్. సో నేను అడిగితే మీ ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, మీ లైఫ్లో ఉన్న నెగటివిటీని టాక్ థెరపీస్ తీసుకుంటారా లేకపోతే ఇంకేదో చేస్తారా? కీప్ యువర్ సెల్ఫ్ స్పిరిచువాలిటీ, వాట్ ఎవర్ యువర్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్. నా ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ మూవీస్ చూడడం అయితే, మీ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ మేబీ వాకింగ్కి వెళ్ళడమేమో, లేదా రియల్ మెడిటేషనే అక్కర్లేదు. కరెక్ట్. సో కొన్నిసార్లు నెగటివిటీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓన్గా. బట్ దెర్ ఆర్ సర్టెన్ ఇన్సిడెంట్స్ లైక్ ఫ్యామిలీలో డెత్ ఉంది, you're close to your mother, you're close to your father, వాళ్ళ డెమేజ్ అయింది, దే ఆర్ నో మోర్. అంత నెగిటివ్ ఇన్సిడెంట్స్ని ట్రామా కింద మారుతాయి. ఆ ట్రామాని ప్రాసెస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు యూ టేక్ ఏ హెల్ప్ ఆఫ్ టాక్ థెరపిస్ట్, సైకాలజిస్ట్. వీళ్ళకి ఎలా అయితే ఫిజికల్ హెల్ప్ కోసం మీరు డాక్టర్స్కి వెళ్తున్నారో, డైటీషియన్స్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ మెంటల్ హెల్త్ గురించి హెల్ప్ తీసుకోవడంలో డోంట్ గో బ్యాక్ స్టెప్, హెసిటేట్ అస్సలు అవ్వద్దు. ఇప్పుడు నాకు తెలిసి ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ని అప్రోచ్ అవ్వడానికి చాలా మంది చూస్తున్నారు. అవును. సో ఇప్పుడు జెన్జీకి ఏంటంటే లేని చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా అనిపిస్తుంది. సో ఎక్కడ సాడ్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిప్రెషన్. ఇప్పుడు అందరూ ఐఎమ్ డిప్రెస్డ్ అంటారు, వెరీ కామన్ వర్డ్. బట్ డిప్రెస్డ్ అట్ దట్ మూమెంట్ యు ఆర్ సాడ్. మేబీ మీ నెగటివ్ అట్మాస్ఫియర్స్ అండ్ చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోలేక వచ్చే సాడ్నెస్ ఏమో తప్ప, సాడ్నెస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ డిప్రెస్డ్. డిప్రెషన్ ఈజ్ ఎ రియల్ డిసీజ్ లాస్య. సో దాన్ని క్లినికల్గా మీ డాక్టర్ డయాగ్నోస్ చేశారు అంటే యూ హ్యావ్ టు టేక్ ఎ హెల్ప్. సో గట్ హెల్త్ అనుకుంటూ మనం 100 ఫుడ్స్ తిన్నా కూడా ఇఫ్ యువర్ మెంటలీ సిక్, మీ థాట్సే మీకు సిక్నెస్, లేదా మీరు ఇట్ సెల్ఫ్ ఇస్ నెగటివ్, గ్రడ్జ్ ఉంది, అక్కర్లేని థాట్స్ ఉన్నాయంటే ఇట్ డజంట్ హెల్ప్. సో ఫైనల్ క్వశ్చన్, హ్యాపీ హార్మోన్స్ వల్ల గట్ హెల్త్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది? ఏంటి హ్యాపీ హార్మోన్స్ వల్ల? మనం ఒకవేళ హ్యాపీ హార్మోన్స్ ఉండాలి అంటే మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఫుడ్ ఇది స్టిమ్యులెంట్ అండ్ రియాక్టెంట్ లాగా చెప్పుకుంటాము లాస్య. మీరు ఒక మంచి ఇన్సిడెంట్ని ఫేస్ లైక్ you go for a good walk, you go for a good exercise. So it produces neurotransmitters that will stimulate your brain for better functionality. మంచిగా హెల్ప్ అవుతాయి. అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుందేమో, నా బాడీ ఈజ్ మేకింగ్ ఇట్స్ న్యాచురల్ హార్మోన్స్ అనుకోండి. లేదు, మిగతా వాళ్ళ హ్యాపీనెస్ వేరుగా ఉండొచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని హ్యాపీగా చేయాలా, మీకు పలానా యూ లుక్ లైక్ సర్టెన్ వే, అప్పుడు నాకు హ్యాపీగా ఉంటుంది. సో యూ నీడ్ ఎ స్టిమ్యులెంట్. ఖచ్చితంగా ఒక ఇన్సిడెంట్ ఉండాలి, లేదా సెల్ఫ్ హ్యాపీనెస్ ఒకటి వెతుక్కోవాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ స్టిమ్యులేట్. ఇది ఎప్పుడు జరుగుతుంది? దీస్ గట్ హెల్త్ అండ్ యువర్ స్టిమ్యులెంట్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో 99%
ఫిజికల్గా అట్రిబ్యూట్ చేసేదానికన్నా మెంటల్ స్టిమ్యులెంట్గా అట్రిబ్యూట్ చేసేది ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సే లైక్ నిజంగానే డిప్రెషన్ ఉంటే కౌన్సిలింగ్ సెషన్స్కి వెళ్ళినప్పుడు ఆ స్విచ్ ఇన్ ద థాట్స్ రావచ్చు. సో యూ మైట్ ఫీల్ హ్యాపీ. సో కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరిగితే నా లైఫ్లో హ్యాపీగా ఉంటాము అని అనుకున్నప్పుడు ఈ హ్యాపీ హార్మోన్స్ ప్లేస్ ఇన్ టు రోల్. కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, అంటే సెరటోనిన్ లాంటివి విచ్ విల్ హెల్ప్ యువర్ మైండ్ టు బెటర్ ఫంక్షనాలిటీ. అది గట్ హెల్త్ బాగుంటేనే ప్రొడ్యూస్ అవుతాయి. సెరటోనిన్ 70% గట్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ విల్ బీ అప్టేకెన్ బై యువర్ బ్రెయిన్. మీకు ఆల్రెడీ చాలా గట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటే కనుక లేని యాంగ్జైటీని ఈ లో సెరటోనిన్ లెవెల్స్ క్రియేట్ చేస్తాయి. అసలు మీకు లైఫ్లో యాజ్ సచ్ ఏం ఇష్యూ లేదు, మీకు అంతా బాగుంది, బట్ యూ డోంట్ నో వై యు ఆర్ మూడీగా ఎందుకుంటానో తెలీదు, నేను డిప్రెస్డ్గా ఎందుకు ఫీల్ అవుతానో తెలీదు అనుకున్నప్పుడు మీ గట్ హెల్త్ చెక్ చేసుకోవచ్చు. క్రానిక్ కాన్స్టిపేషన్స్, IBS, IBD లేదా క్రానిక్ యాసిడ్ రిఫ్లెక్స్, న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ లాస్ట్ ఇయర్, D3, B12 డెఫిషియన్సీస్ ఆర్ వెరీ సీరియస్ డెఫిషియన్సీస్. ఇవి అందరూ చాలా లైట్ తీసుకుంటారు, కానీ బ్లడ్ వర్క్ చేయించుకొని ఖచ్చితంగా మీ D3, B12 లెవెల్స్ని కరెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ డోస్ ఆఫ్ సప్లిమెంట్స్ మనం లైఫ్ లాంగ్ వాడాల్సిందే. దీస్ 2 సప్లిమెంట్స్ ఫర్ బెటర్ మెంటల్ హెల్త్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫిజికల్ హెల్త్ ఎంతైతే అట్రిబ్యూట్ చేస్తాయో ఈ రెండు, మెంటల్ హెల్త్కి కూడా ఈ 2 సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో నోన్ యాంగ్జైటీస్ ఉన్నప్పుడు ఎయిదర్ గట్ హెల్త్ బాగాలేదా లేదా ఆర్ యూ న్యాచురల్లీ డెఫిషియంట్ ఇన్ దిస్ D3 అండ్ B12. ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి వర్తిస్తుంది. మీరు 60 years 70 years అయినా అవ్వండి, రైట్ ఫ్రమ్ యువర్ 10 years ఆఫ్ ఏజ్, అన్ని ఏజ్ గ్రూప్స్కి D3, B12 డెఫిషియన్సీస్ మాత్రం ఉండకూడదు. దే ఆర్ మోర్ దాన్ ద రెగ్యులర్ న్యూట్రియంట్స్. It's all mental health, physical health, gut health. It's all interlinked. లాస్య వితౌట్ యువర్ మెంటల్ హెల్త్ అసలు గట్ హెల్త్ బాగోదు. గట్ ఎప్పుడు కంజెస్టెడ్ ఉండి, కాన్స్టిపేటెడ్ ఉండి, ఎప్పుడు బ్లోటింగ్, బర్పింగ్ ఉంటే మీ మెంటల్ హెల్త్ బాగోదు. Yes, it's all interlinked and crisscross and vice versa. And one simple thing నేను ఆడియన్స్ అందరికీ సజెస్ట్ చేసేది, జస్ట్ డోంట్ గో బిహైండ్ దీస్ డైట్స్. ఈ షార్ట్ టర్మ్ డైట్స్ అనుకుంటూ పరిగెత్తద్దు. మేక్ ఎనీథింగ్ లైక్ ఏ సస్టైనబుల్గా. ఇప్పుడు కీటో డైట్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి వాళ్ళెవరో వెయిట్ లాస్ అయ్యారని మనం కీటో చేసుకుంటూ వితౌట్ అండర్స్టాండింగ్ మీ అమైలేజ్, లైపేజ్ లెవెల్స్ ఏంటో అర్థం చేసుకోకుండా, బేసిక్ బ్లడ్ వర్క్ లేకుండా, మీకున్న డెఫిషియన్సీస్ తెలియకుండా ఎవరో ఏదో డైట్స్ చేస్తున్నారని అది చేయకుండా, ఏ మోడిఫికేషన్ అయినా, అంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏమేమి కారణాలు అయినాయి, మీరు బింజ్ ఈటింగ్ చేశారా, నిద్రపోలేదా, స్ట్రెస్ ఉందా, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని ఫ్యాక్టర్స్, కాజెస్, అదే ఆ కాజెస్ అన్నిటినీ మంచిగా ఒక పేపర్ మీద రాసుకొని డూ దట్ రివర్సల్. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ చేయండి. మీరు టైంకి పడుకోలేదా, ఇప్పుడు టైంకి పడుకోండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదా, డూ యువర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అది ఎక్స్ట్రీమ్స్ అవ్వక్కర్లే. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే స్టార్ట్ అవుతూనే జిమ్కి వెళ్ళిపోక్కర్లేదు మీరు. డూ లైక్ ఇంట్లోనే వాకింగ్, స్మాల్ విన్స్ మీద ఫోకస్ చేయాలి లాస్య. ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఈస్ హైలీ డీమోటివేటెడ్, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నప్పుడు, ఒక స్మాల్ విన్, నేను ఈరోజు 30 minutes వాక్ చేశాను, దట్స్ ఏ మై స్మాల్ విన్. సో ఆ 1 week మీరు వాక్ చేసినప్పుడు మీ బాడీ న్యాచురల్గానే పుష్ చేస్తుంది మిమ్మల్ని ఇంకేదో ఫిజికల్ యాక్టివిటీ చేయండి అని. అలా 2-3 months కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత యూ వుడ్ బి న్యాచురల్లీ ఇంక్లైన్డ్, ఓకే ఇప్పుడు నేను యోగా చేస్తే బెటర్గా ఉంటుందేమో, లెట్ మీ గో ఫర్ సమ్ అదర్ థింగ్. అలా మీరు మెంటల్గా స్టేబుల్ అయ్యి కన్సిస్టెన్సీ డెవలప్ చేసుకునేదాకా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఓకే. నాట్ దట్ లేస్తూనే స్ట్రెంగ్తనింగ్కి వెళ్ళిపోవాలి, నేను ఒక ట్రైనర్ని పెట్టుకొని వర్క్ చేయాలన్న రూలే లేదు. సో మన అందరికీ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ వర్క్ స్కెడ్యూల్స్ ఉంటాయి. కాబట్టి మీకు ప్రాక్టికల్గా ఏదైతే హెల్ప్ అవుతుందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి ఒక లైఫ్ స్టైల్గా. మీ జర్నీలో మేబీ ఈ అడాప్టేషన్ ప్రాసెస్లో మీరు కొత్తవి నేర్చుకోవచ్చేమో, న్యాచురల్గా ఇంట్రెస్ట్ రావచ్చేమో. దెన్ పుష్ ఆఫ్ యువర్ లిమిట్స్ అప్పుడు చేసుకోండి. ఒకటేసారి డైటింగ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తూ ఇంకా మీ వర్క్ని మేనేజ్ చేసుకోవాలి అంటే అది అక్కర్లేని స్ట్రెస్ని ఇంకా తీసుకొస్తుంది. సో జస్ట్ మైక్రో మేనేజ్ థింగ్స్, చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. డైలీ విన్స్ని నోట్ చేసుకోండి. బీ ఇన్ ఎ బెటర్ మెంటల్ హెల్త్ స్పేస్. అది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినీషా. థ్యాంక్స్ అలాట్. మై ప్లెజర్ లాస్యా.